హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీకు 23 కలర్స్ సీడ్లింగ్ డ్రెస్లో తెప్పించుకున్నాం కదా. నిన్న షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, నీకు ఈరోజు లాంగ్ వీడియోలో కూడా చూపించబోతున్నాను. 23 కలర్స్ అవి స్టెమ్ ఇంకా లీఫ్ డిఫరెంట్గా ఉంటాయి, డెఫినెట్గా ఐడెంటిఫై చేయొచ్చు. మీకు ఇండివిజువల్గా కూడా మేము ప్యాక్ చేసి నియర్లీ ఒక 60 మెంబర్స్కి పంపించేసాము. ఒక కలర్ ఒక రోల్ అలా తిప్పేసి అన్ని ఇండివిజువల్ కలర్స్. ఆల్రెడీ గ్రో చేస్తున్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఐడియా ఉంటుంది, బిగినర్స్కి ఐడియా లేకపోతుండొచ్చు, బట్ చెప్తున్నాను. స్టెమ్ము లీఫ్ డిఫరెంట్గా ఉంటుంది, ప్రతి కలర్కి కూడా అది ఐడెంటిఫికేషన్ అండి. సో ఇంకా గ్రీన్ సమంతి సపరేట్గా ఒక 2 డిఫరెంట్ రోల్ చేసి పంపించాము, అది ఐడెంటిఫికేషన్. ఇంకా వచ్చేసి ఈరోజు వీడియోలో రవి గార్డెన్స్ చీరాల టు బాపట్ల వెళ్ళే దారులు ఒక అందులో ఏమేమి దొరుకుతాయి, ఇండోస్, క్రీపర్స్, డెకరేటివ్ ఐటమ్స్, ఇంకా అడీనియం, క్రిసాంతిమం 50 కలర్స్, జర్మన్ జపాన్ కలెక్షన్, ఇవన్నీ కూడా చూపించబోతున్నాయి. ఇంకా నా 23 కలర్స్ అయితే నేను అయితే ఆ వీడియో ఫుల్ వీడియో పోస్ట్ చేయలేదని జస్ట్ చూపిస్తున్నాను ఎలా ఉంది కలెక్షన్ అనేది. లీఫ్ స్టెమ్ డిఫరెంట్ అండి, మీరు ఖచ్చితంగా ఐడెంటిఫై చేయొచ్చు. కొన్ని షార్ట్గా ఉన్నాయి, కొన్ని హైట్గా ఉన్నాయి, కొంచెం లీఫ్ డిఫరెంట్గా ఉంది, కొన్ని మొగ్గులు వచ్చేసాయి, అలా అనమాట. డిఫరెంట్ ఐడెంటిఫికేషన్ చాలామంది అడుగుతున్నారు. మీవి చిన్నగా కనిపిస్తున్నాయండి, ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి, కలర్స్ మళ్ళీ ఎప్పుడు గ్రో అవుతాయి అనేసి. మనం ఈ ఇయర్ మదర్ ప్లాంట్ని గ్రో చేస్తే నెక్స్ట్ క్విక్గా జూన్కి చేసేసుకోవచ్చు కదా ప్లాంటేషన్ అని నేను చెప్తున్నాను అందరికీ. ఫ్లవరింగ్ వస్తుంది డెఫినెట్లీ, నవంబర్ నుంచి ఫ్లవరింగ్ స్టార్ట్ అయిన, జనవరి నుంచి బర్డ్స్ వచ్చేసిన తర్వాత మనకి మార్చ్ వరకు ఫ్లవరింగ్ వస్తుంది. కొంచెం ఫ్లవరింగ్ వచ్చినప్పటికీ మనం గ్రోత్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. తర్వాత అవైతే పిలకలు కొమ్మలు వస్తాయో మదర్ ప్లాంట్ సేవ్ చేస్తే నెక్స్ట్ జూన్కి క్విక్గా చేసుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ టైం వేస్ట్ చేసేసుకుంటా. ఏదైనా బిగినర్స్ అయినా ఇప్పుడు చేసుకున్న వాళ్ళు, ఆర్డర్ ప్లేస్ చేసుకున్న వాళ్ళందరూ సో మెనీ డౌట్స్ ఉంటే అవన్నీ క్లారిఫై చేస్తాను, స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో అదనమాట విషయం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఒక మంచి సపోర్ట్ ఇంకా మోటివేషన్ లాగా నాకైతే చక్కగా ఒక మంచి కామెంట్ ఇవ్వండి, కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు. ఇవి చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ చూపించాను కొన్ని చిట్టి చామంతి అడుగుతున్నారు చాలామంది. స్టార్టింగ్ చూపించిన రూట్ బాల్ ఎంత ఫ్రెష్గా చాలా బాగుంది, హెల్దీగా. అది సీడ్లింగ్ ట్రేస్తో పంపించడం చాలా కష్టం. అంతా నర్సరీ వారిని మిమ్మల్ని కొంచెం ఆపి 1 వీక్ డిలే చేసేసాము, పాపం అది అండి. ఇంకా 60 మెంబర్స్కి వచ్చేసి నిన్న మేము పంపించేసాము. ఆల్రెడీ ట్రాకింగ్ 3:30 నుంచి ఇప్పుడు 5:30 వరకు నేను ట్రాకింగ్స్ అన్నీ మీకు పంపించేశాను. ఈరోజు ఆ నేమ్స్ లిస్ట్ అవుట్ కూడా చేస్తాను, ఒకసారి క్లారిఫికేషన్ ఎవరెవరికి పంపించాము ఏంటి అనేది. ఇంకా వచ్చేసేసి నా చామంతి 23 షేడ్స్ అయితే ఇలా ఉంది. సో కొంచెం నాకు ఇప్పుడు ఆర్డర్ చేసుకునే వాళ్ళకైతే మేము 23 కలర్స్తో పాటు ఇంకొన్ని సాప్లింగ్స్ యాడ్ చేసేలాగా పంపిస్తున్నాము. దట్టు ఏంటి అంటే ఇంకొంచెం ఎక్కువ సాప్లింగ్స్ అడుగుతున్నారు. 23 సాప్లింగ్స్ కంటే కూడా ఒక 40 సాప్లింగ్స్ ఈచ్ కలర్కి అలా పంపిస్తే మాకు బాగుంటుంది కదనేసి. సాప్లింగ్ కాస్ట్ ఈచ్ మీకు తెలుసు కదండి, గ్రీన్ 2 షేడ్స్ వచ్చేసి. సో అదనమాట విషయం. కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంది, ప్రైసీగా కూడా ఉంది, దొరకట్లేదు ఆ 2 షేడ్స్. సో అవి కాకుండా రిమైనింగ్ కలర్స్ 1, 2 తగ్గించేసి 30 to 35 కానీ అలా సాప్లింగ్స్ పంపించడానికి. కొన్ని కలర్స్ తగ్గినప్పుడు ఏంటంటే, తగ్గినా పర్వాలేదు కానీ సాప్లింగ్స్ కొన్ని ఎక్కువ ఉంటే ఒకటి పోయినా ఒకటి ఆల్టర్నేట్ అనేది మేము ప్లాన్ చేసినాం అనమాట. ఈరోజు ఆర్డర్ ప్లేస్ చేసుకున్న వాళ్ళకి అది అనమాట. డెఫినెట్గా ఫ్రెష్గా హెల్దీగా ప్యాకింగ్ కూడా నీట్గా జరిగింది. ఆ వీడియో కూడా నేను వీలుంటే రేపటి రోజు పోస్ట్ చేస్తాను క్లియర్గా. ఈసారి అయితే ఇప్పటి నుంచి మనం ఆర్డర్ ఏదైతే తీసుకొచ్చుకుంటున్నామో, ప్లాన్స్ తెచ్చుకుంటున్నామో, ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పర్ డే మనకి 20, 30, 50 సమ్ ఎన్ని వచ్చిన ఆర్డర్స్ రెడీ టు షిప్పింగ్ లాగా నెక్స్ట్ డేనే డిస్పాచ్ పెట్టేలాగా చూసేసుకుందాం. ఇప్పుడేంటి మేము ఆర్డర్ చేసుకునే అన్ని ప్లాన్స్ అన్నీ ఖరాబ్ అయిపోయి అవన్నీ లాస్ ఆఫ్ పే జరిగి మళ్ళీ 1 వీక్ మిమ్మల్ని పాపం ఎక్స్క్యూజ్ చేసి ఇదంతా జరిగింది. కాబట్టి ఏదైతే ఉందో అదనమాట విషయం. 60 మెంబర్స్కి ఆల్రెడీ ట్రాకింగ్లు ఇచ్చేసానండి. కొత్త వారు ఇంకా ఆర్డర్ ప్లేస్ చేసుకొని మా దగ్గర డీలే ఉన్నవారు ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. ఏమంటే ఈరోజు పబ్లిక్ హాలిడే, యాక్చువల్గా ఈరోజు చేయాలి డిస్పాచ్, మీకు సాటర్డేకి రీచ్ అయిపోయేలాగా. రేపు గురువారంలో వచ్చేస్తే విజయనగరం, విశాఖపట్నం, అనంతపురం జిల్లా ఇవన్నీ కూడా డిలే అయిపోయి ప్లాన్స్ అన్ని ఖరాబ్ అయిపోతాయి. ఎందుకంటే సాటర్డేకి రీచ్ అవ్వవు. ఇన్ కేస్ రీచ్ అయినా కూడా వాళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండదన్నమాట. సండే హాలిడే కదా ఉంచేసి మండే క్విక్గా ఇద్దాంలే అనుకుంటారు. ఆ మండే కూడా నైట్ అయిపోతుంది వాళ్ళు ఇచ్చే వరకు. ప్లాన్స్ కొంచెం అంతా డ్యామేజ్
అయితే అప్పుడు రీప్లేస్ చేయండి అన్నారు. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్‌లో అలానే పంపించాం. వెళ్ళిపోతాయి కదా! అంటే డీటీసీ ఫాస్ట్‌గా ఇచ్చేస్తారని. సో, నంబర్ ఆఫ్ కేసెస్ మాకు రీబ్యాక్ చేయండి. కొన్ని ప్లాన్స్ పోయాయి అని. ఆ ప్లేసెస్‌కి మళ్ళీ ఏమంటే రీబ్యాక్ వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు ప్లాన్సే పంపించండండి. మనీ వేయొద్దు ప్లీజ్ అండి. కావాలంటే కొరియర్ చార్జెస్ వేస్తాము. మా ప్లాన్స్ మాకు పంపించండి. డెఫినెట్లీ అండి. మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకొని నేనేమన్నా మీకు నోటెడ్ అని కానీ, ఓకే అండి అని కానీ రిప్లై ఇవ్వకపోతే నాకు ఒకసారి మళ్ళీ గుర్తు చేయండి. ఏమనుకోకండి ప్లీజ్ అండి. ఇది ఎక్స్‌క్యూజ్ చేస్తున్నాను. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను. ఒకవేళ నేను మిస్ అయ్యి ఉండొచ్చు. బట్ మీరు నాకు గుర్తు చేసుకోవచ్చు. గుర్తు చేసి నేను చెక్ చేసి మళ్ళీ ఆర్డర్‌లో ఏదైనా మిస్ అయిన వాళ్ళని మళ్ళీ నేను మండే రోజు డిస్పాచ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ప్లీజ్ ఈ 2, 3 డేస్ నన్ను ఎక్స్‌క్యూజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు హెల్తీగా పంపించడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. అలాగే మీకు కూడా రీచ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత ప్రైస్ పెట్టి కొనుక్కున్నప్పుడు సాటిస్ఫైడ్‌గా మనం కొనుక్కొని మదర్ ప్లాంట్‌ని గ్రో చేసుకోవాలనే ఉద్దేశంతోనే కదా మనం ఇలా పెట్టుకున్నాము. సో, అదనమాట విషయం. ఇప్పుడు నేమ్స్ అయితే మీకు లిస్ట్ ఔట్ చేస్తాను. ఈ రవి గార్డెన్స్‌లో చూసారు కదండీ! లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ఇవన్నీ ప్లాంట్స్ కూడా చక్కగా రీజనబుల్ ప్రైసెస్‌లో అయితే దొరుకుతాయి. అసలు రోజెస్ అయితే ఎన్ని నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయంటే ఇంత పెద్ద ప్లేస్‌నైతే నేను చూపిస్తున్నాను. ఇంత ప్లేస్ ఉంటుంది గార్డెన్ అనేసి. డెఫినిట్‌గా ఎవరైనా విజిట్ చేయండి. తప్పకుండా ఒకసారి నేమ్స్ అయితే మీకు లిస్ట్ ఔట్ చేసి వినిపిస్తాను. ఒకసారి అయితే చూడండి. విజయ దుర్గా భవాని గారు భీమవరం, బి భాను నెల్లూరు, ఎం సత్య సర్వేశ్వరరావు గారు నర్సీపట్నం, రెడ్డి శ్రీనివాస్ గారు కర్ణాటక, వి సత్యలత గారు రాజమండ్రి, వీణా గమికల్ గారు చెన్నై, వెంకటలక్ష్మి రాజమండ్రి, రమాదేవి గుంటూరు, ఆదిత్యశ్రీ వైజాగ్, జానకీరామ్ నిజాంపేట్, జయశ్రీ వచ్చేసి హైదరాబాద్, దీపిక వెస్ట్ గోదావరి, లోహిత్ సంగారెడ్డి, మురళీకృష్ణ గారు గుంటూరు, పి మురళీకృష్ణ గారు హైదరాబాద్, ఝాన్సీ లక్ష్మి వైజాగ్, చంద్రకిరణ్ గారు గుంటూరు, సించన ఫ్యాషన్స్ కర్ణాటక, రవితేజ సూర్యాపేట్, వీణా గమికల్ గారు 2 టైమ్స్ పంపించాం మేడం. మీరు ఏదైనా ప్రైస్ కొంచెం మాకు సెండ్ చేసినట్లయితే కొంచెం సేవ్ అవుతుంది. 2 సెట్స్ పంపించాం. బై మిస్టేక్ వచ్చేసింది చెన్నై. ఇంకా వచ్చేసి మనీషా రాజమండ్రి, హర్షిత కర్నూలు, సాయి కిరణ్ శ్రీకాకుళం, స్వర్ణలత హైదరాబాద్, మాధురి బెంగళూరు, హర్షిణి సాయి హైదరాబాద్, విజయకుమారి గారు గుంటూరు, ఉషారాణి గారు వైజాగ్, పార్థసారథి గారు కర్నూలు, రాజేశ్వరి కాకినాడ, శివనారాయణ సుల్లూర్పేట, ఉషా హైదరాబాద్, రమేష్ రెడ్డి ఒంగోలు, అనురాధ వైజాగ్, ఇందిరా కుమారి గారు కాకినాడ, రామకృష్ణ తిరుపతి గారు, డి రామకృష్ణ, కె వర్షారాణి కర్నూలు, వి సునీత గారు కాకినాడ, వై కవిత హైదరాబాద్, బి సురేఖ గుంటూరు, బి డేవిడ్ రాజు గారు ఖమ్మం, కె శ్రీ గాయత్రి హైదరాబాద్, ఏ జ్యోతిర్మయి గారు నెల్లూరు, కె మంజుల నరసరావుపేట, సిహెచ్ కవిత నల్గొండ, భానుప్రకాష్ వైజాగ్. ఇవన్నీ 9 కలర్స్ టు 11 సాప్లింగ్స్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళన్నీ కూడా సాటర్డే వరకు ఉన్న ఆర్డర్స్ అన్నీ కంప్లీట్ చేసేసాము. స్టిల్ ఏవైతే బ్యాక్ ఆర్డర్ చేసుకున్నాయి స్టిల్ సాటర్డే వరకు మేము పంపించేసామండి. ఒకసారి చెక్ చేసుకోండి. ట్రాకింగ్ గైడ్స్ క్లియర్గా ఉన్నాయో లేదో. రాలేదు అని ఎవరు బాధపడకండి. మీకోసమే హెల్తీ సాప్లింగ్స్ పంపించడానికి డిలే అవ్వకూడదనే ఉద్దేశంతో మాత్రమే నేను 3 డేస్ ఎక్స్క్యూజ్ చేయండి ప్లీజ్ అనుకుని రిక్వెస్ట్ పెట్టుకుంటున్నానండి. అందరూ గమనించగలరు. ఇదేమంటే రిక్వెస్ట్ మాత్రమే. ఈరోజు పబ్లిక్ హాలిడే లేదంటే ఈరోజు డిస్పాచ్ చేసేవారం. అందుకని థర్స్డే పంపించే సాటర్డేకి రీచ్ అవ్వవేమో, ప్లాన్స్ ఖరాబ్ అయిపోతాయేమో అని ఒక చిన్నపాటి భయం. ఆల్రెడీ లాస్ ఆఫ్ పే జరిగింది. మళ్ళీ రీబ్యాక్ చేయండి. ఆవిడ ఇప్పటికే చేసి మేము చాలా లాస్లో ఉన్నాము. మీకు పే తీసుకున్న తర్వాత మీకు మంచిగా హెల్తీగా పంపించాలి అని అనుకుంటున్నాము. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు.